హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నేను మీ సిఎన్యూ. గైస్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్లోని బడా గణేష్ని అయితే చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గైస్, ప్రజెంట్ ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ మీద ఉన్న సచివాలయం దగ్గర అయితే ఉన్నాం. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే సచివాలయం కనిపిస్తుంది, చూడొచ్చు. సో గైస్, ఇప్పుడైతే వర్షం పడడం వల్ల వెదర్ అయితే చాలా కూల్గా క్రేజీగా అయితే ఉంది. అలానే మనకి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ సచివాలయము లైటింగ్తో కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. గణేష్ పండుగ అంటేనే చెప్పవసరం లేదు, మనకి ట్యాంక్ బండ్ మొత్తం కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది మొత్తం లైటింగ్తోని. గైస్, ఖైరతాబాద్ వినాయక దగ్గరికి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. గైస్, మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనకి ట్యాంక్ బండ్ మొత్తం పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా జనాలు, తర్వాత లైటింగు, తర్వాత ఎక్కడ చూసినా స్టాల్స్. అలానే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్లో మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది, మనకు కనిపిస్తుంది కదా. సో అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఐమాక్స్ కూడా ఉంటుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో. మనం ఇప్పుడు అదే రూట్లో వెళ్ళిపోతున్నాము. గైస్, ఫైనల్లీ అయితే మనం రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గల్లీలో ఉన్నాం. చూడొచ్చు, మొత్తం స్టాల్స్తో అయితే నిండిపోయి ఉంది ఖైరతాబాద్ గల్లీస్. గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. చిన్నపిల్లలకు సంబంధించినవి, పెద్దలకు సంబంధించినవి, అన్ని A to Z ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం చూసినట్లయితే మనకి ఫుడ్ ఐటమ్స్, తర్వాత జ్యూసెస్ షాప్స్, తర్వాత చెప్పుల షాప్స్, బట్టల షాప్స్, డెకరేషన్ ఐటమ్స్, జ్యువెలరీ షాప్స్. గైస్, ఫైనల్లీ మనం ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం క్యూలోకి అయితే వచ్చేసామన్నమాట. చూసినట్లయితే ఇక్కడ జనాలు అయితే ఎవరు నాకు కనబడలేదు, బహుశా వర్షం పడడం వల్ల ఏమో అనుకున్నాను. బట్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్లో చాలామంది జనాలు అయితే ఉన్నారు క్యూలో. మరి ఈ క్యూ ఎందుకు ఇంత తక్కువ ఉందో నాకైతే అర్థం కాలేదు. గైస్, ఇప్పుడైతే మన బడా గణేష్ అయితే మనకి దర్శనం ఇచ్చేస్తున్నాడు. చూసేయండి, 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్ అయితే దర్శనం అయితే చేసేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గైస్, లైన్ తక్కువ ఉంది అనుకునే లోగా మనకి లోపల నుంచి ఇంకో లైన్ కూడా ఉందన్నమాట. అందుకే అక్కడ లైన్ చాలా తక్కువ అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, చాలామంది జనాలు ఉన్నారు. నేను అనుకున్నాను లేదు లైన్ తక్కువ ఉందని, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేలోకి చాలా పెద్ద లైన్ అయితే ఇక్కడ కనబడ్డది. ఒక్కసారి షాక్ అయిపోయినా నేనైతే. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైన్ ఉంది. మాకు ఇంకో లైన్ మాట, అంటే 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడు. గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఎమర్జెన్సీ కోసం అని చెప్పి అంబులెన్స్ ఉంది, తర్వాత డాక్టర్స్ కూడా ఉన్నట్టున్నారు. అలానే ఇక్కడ చాలామంది పోలీస్ సిబ్బందులు కూడా ఉన్నారన్నమాట. చాలా మంచిగా, అంటే లైన్గా పంపించడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి అయితే మనకి పోలీసులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనం ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట, విగ్రహాల దగ్గరికి. ఇక్కడ చూడొచ్చు, మనకి అమ్మవారు దర్శనం అయితే ఇస్తున్నారు మనకి సైడ్ నుంచి. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. గైస్, చూస్తుంటారు కదా, అమ్మవారి విగ్రహము చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దగా ఉంది అమ్మవారు అయితే, చాలా అందంగా ఉన్నారు. సో బ్యాక్ సైడ్ అయితే చెట్టు ఉంది, తర్వాత అమ్మవారి చేతిలో మనకి చిలుక కనిపిస్తుంది, శంఖం కనిపిస్తుంది. గైస్, ఇప్పుడైతే మన బడా గణేషుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. చూడండి, చాలా హైట్, ఎంత హైట్ అంటే 69 అడుగులు. అంటే చూడండి మనం ఎంత చిన్నగా కనిపిస్తున్నామో ఇక్కడ జనాలు. సో మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా హైట్లో ఉంది. మనమైతే దగ్గరలో వచ్చామాట. చూడొచ్చు, మనకి ఇక్కడ వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి దేవుడివి, చూడొచ్చు మీరు. సో చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం జనాలు అయితే చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా వినాయకుడిని, మన బడా గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడు. సో చాలామంది అయితే ఉన్నారు ఇక్కడైతే. చూడొచ్చు, మనకి నెక్స్ట్ ఆ పక్కనే మనకి ఒక అమ్మవారు కూడా ఉన్నారు. గైస్, ఎక్కువసేపు అయితే అక్కడ నిల్చొని ఇస్తలేరు అనమాట. సో పంపించేస్తున్నారు, వెళ్ళిపోండి ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోండి అని. సో మేమైతే బయటకు వచ్చేసాము. మనం బయటకు వస్తుండగా మనకైతే ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. ఖైరతాబాద్ ప్రసాదాలు. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 50 రూపాయలు అనమాట. సో 2 లడ్డూలు వచ్చేసి 100 రూపీస్. గైస్, అలాగే బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మాకైతే ఫుల్ ఆకలేసింది. మేమైతే ఫుడ్ కొద్దిగా తినేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. జై హింద్.